మీరు సీఎం గారు వచ్చినప్పుడు 1100 మెంబర్స్ కి క్యాటరింగ్ చేశారు కదా, దాని విశేషాలు చెప్పండి మేడం. కాళోజీ కళాక్షేత్రం ఓపెనింగ్ అప్పుడు సీఎం సార్ ఇక్కడికి వస్తారు కాబట్టి మీ ఫుడ్ బాగుంటుంది, మీరు నాణ్యంగా ఇస్తారు అని చెప్పేసి ఒక 1200 మందికి మనమే ఫుడ్ ఇవ్వాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. దానికి వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆలు బిర్యానీ ఒకటి, కర్రీ ఒకటి, మజ్జిగ ఇవి చేసి ప్యాకింగ్ చేసి ఇవ్వమని చెప్పారు. మేము అదే విధంగా వాళ్ళకి ఆలు బిర్యానీ, ఒక కుర్మా, మజ్జిగ చేసి ప్యాకింగ్ చేసి అన్ని వాటర్తో సహా అక్కడికి తీసుకుపోవడం జరిగింది. అక్కడ మాకు ఒక స్టాల్ కూడా ఏర్పాటు చేశారు. మేము చేసినటువంటి స్నాక్స్ ఐటమ్ కూడా మాకు అక్కడ పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చారు. లైవ్ ప్రోగ్రామ్ కూడా, అంటే మా దాంట్లో ఒక అమ్మాయి మిర్చిలు బజ్జీలు అవి కూడా వస్తుంది, అవి కూడా లైవ్ ప్రోగ్రామ్ ఇచ్చినాము. తిన్న వాళ్ళంతా చాలా బాగుందన్నారు. ఆ రోజు మాకు మంచి బిజినెస్ అయ్యింది. దాని ద్వారా మాకు ఒక మంచి లబ్ధి వచ్చారు. వాళ్ళు మాకు ఏం చేశారంటే ప్యాకెట్ కి ఇంత అని మాకు అమౌంట్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ అమౌంట్ మాకు దాదాపు ఒక 2 లక్షల దాకా మాకు బెనిఫిట్ వచ్చింది సార్. చాలా సంతోషపడ్డాము మేమందరం. ఆ రోజు చేసిన కృషికి ఒక 2 days అందరం చాలా కష్టపడ్డాం. దానికి ఆ మనీ వచ్చిన తర్వాత చాలా అంటే చాలా హ్యాపీ అయినాం. అంటే మేము ఫస్ట్ టైం ఈ విధంగా చేసినాము. స్నాక్స్ వరకే చేద్దాం అనుకున్న దాన్ని క్యాటరింగ్ వరకు కూడా వెళ్ళి మనము సీఎం సార్ వరకు కూడా మనము రీచ్ అవ్వడం అనుకున్నాం సార్.